గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 741. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 612 పాయింట్స్ పెరిగి 71,752 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 203 పాయింట్స్ పెరిగి 21,725 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.65% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.83% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.39% పెరిగింది. నిన్న నెగిటివ్ గా రియాక్ట్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ రోజు మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఒక రీజన్ ఉన్నది. ఐఎంఎఫ్ వాళ్ళు ప్రీవియస్ గా ఫైనాన్షియల్ 2024లోని మన ఇండియన్ జీడిపి 6.3% గ్రో అని చెప్పి 2023 అక్టోబర్ లోని ఫోర్కాస్ట్ చేశారు. బట్ దాన్ని ఇప్పుడు అప్వర్డ్ రివైజ్ చేస్తూ 6.7% గ్రో అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో మన ఎకానమీలోని స్ట్రాంగ్ డిమాండ్ కనపడుతుండటంతో మన జీడిపి కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి రివైజ్డ్ ఫోర్కాస్ట్ రావడంతోనే ఈ రోజు మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే ఈ రోజు నైట్ కి యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నది కదా. మార్కెట్ అయితే ఈసారి యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకపోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా ప్రెసెంట్ యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ కూడా ఉండకపోవచ్చు అని చెప్పి మార్కెట్ ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేస్తారన్నది మనం చూడాలి. ప్రీవియస్ గా ఇయర్ లోని యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్స్ ఉంటాయని చెప్పి కామెంట్ చేసిన రీసెంట్ గా కొంతమంది యుఎస్ ఫెడ్ అఫీషియల్స్ మాట్లాడుతూ రేట్ కట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం లేట్ గానే జరగచ్చు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. మెయిన్లీ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. ఈ కామెంట్స్ బట్టి రేపు మన మార్కెట్ లోని మూమెంటం అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ దీంతో పాటుగా రేపు మన యూనియన్ బడ్జెట్ కూడా జరగనున్నది కదా. దీనిలోని గవర్నమెంట్ దగ్గర నుంచి వేరియస్ సెక్టర్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వస్తాయి కదా. దాంతోనే ఆ సెక్టర్స్ లోని కొంత మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. సో కొంతవరకు మార్కెట్ లో వాలటైలిటీ ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనం గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. సో ఈ రోజు ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ ని ట్రాక్ చేయడంతో పాటు రేపు బడ్జెట్ లో ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది కూడా మనం చూడాలి. నెక్స్ట్ రేపు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో యూనియన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు కదా. ఈ యూనియన్ బడ్జెట్ లోని అనౌన్స్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఈ ఫిబ్రవరి 12th రోజున ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆర్బీఐని మీట్ అవబోతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఆర్బీఐని మీట్ అయ్యి ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి కీ హైలైట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తారని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఎలాగ రేపు బడ్జెట్ ఉన్నది కాబట్టి ఈ బడ్జెట్ లోని జనరల్లీ ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి వేరియస్ అనౌన్స్మెంట్స్ వస్తుంటాయి. సో ఈసారి బడ్జెట్ డే రోజు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి కొన్ని థీమ్స్ లోని అనౌన్స్మెంట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిలో మనం చూసినట్లయితే ఇన్ఫ్రా స్పెండింగ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రా సైడ్ చాలా స్ట్రాంగ్ గా స్పెండ్ చేసుకుంటూ వస్తుంది. సో ఇన్ఫ్రా సైడ్ అనౌన్స్మెంట్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ అది పాజిటివ్. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాలో మనం చూసినట్లయితే గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సైడ్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయి అన్నది మనం చూడాలి. మెయిన్లీ గ్రీన్ ఎనర్జీ సైడ్ మనం చూసినట్లయితే ఈవీ, సోలార్, హైడ్రోజన్, సిఎన్జి ఇటువంటి సెక్టర్స్ రిలేటెడ్ గా ఈ బడ్జెట్ సెషన్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే ఈ సెక్టర్స్ లో ప్లే చేసేటువంటి కంపెనీస్ కి అది చాలా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో రేపు గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సైడ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం చూడాలి. అండ్ వీటితో పాటుగా అలాగే ఈ బడ్జెట్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఇయర్ లోని సెంట్రల్ ఎలక్షన్ కూడా ఉన్నది కదా. సో సెంట్రల్ ఎలక్షన్ ఉన్నది కాబట్టి మిడిల్ క్లాస్ ని మెప్పించేందుకు కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని అనౌన్స్మెంట్స్ రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనిలో ట్యాక్స్ పేయర్స్ కి కొన్ని ఇన్సెంటివ్స్ అయితే అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో నడుస్తున్నాయి. చూడాలి ఈసారి ట్యాక్స్ పేయర్స్ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో. వచ్చినట్లయితే అది ట్యాక్స్ పేయర్స్ కి బెనిఫిట్ అవుతుంది. అండ్ వీటితో పాటుగా అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్సెంటివ్స్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని అనౌన్స్మెంట్స్ వస్తాయని చెప్పి మార్కెట్ లో అయితే న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఒకవేళ ఈ అఫోర్డబుల్ హౌసింగ్ సైడ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే అది రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి అండ్ అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి బెనిఫిట్ కానున్నది. సో రేపు ఈ అఫోర్డబుల్ హౌసింగ్ సైడ్ ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయో చూడాలి. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని స్టార్ట్ చేశారు కదా. సో దీని రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. వీటి రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే దాని వలన ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్టాక్స్ అంటే ఎస్చాంద్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అటువంటి స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో రేపు ఈ ఎడ్యుకేషన్ పాలసీ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. అండ్ అంతేకాకుండా ఇంకా రెగ్యులర్ గా రైల్వేస్ లో అది గవర్నమెంట్ దగ్గర నుంచి జనరల్లీ అనౌన్స్మెంట్స్ ఉంటాయి కదా, రైల్వే క్యాపెక్స్ సైడ్ ఇంత స్పెండ్ చేస్తాం అనేది. ఒకవేళ రైల్వేస్ సైడ్ కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా స్ట్రాంగ్ అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే అది రైల్వే సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి కూడా బెనిఫిట్ కానున్నది.
కానున్నది. అల్టిమేట్లీ రేపు మన ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి బడ్జెట్ సెషన్ లోని ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. సో రేపు మన ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి బడ్జెట్ లో ఈ అనౌన్స్మెంట్స్ అవి వచ్చిన తర్వాత డీటెయిల్ గా బట్ రిలేటెడ్ గా కంప్లీట్ గా చదివి ఏ సెక్టర్స్ కి బెనిఫిట్ అవుతుంది అన్నది మీకు మన వీడియోలోని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. చాలా మంది లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసామన్నది కూడా మర్చిపోతూ ఉంటారు. ఈవెన్ కొంతమంది ఫ్యామిలీస్ కి అది చెప్పరు. అండ్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత ఆ షేర్స్ నది క్లెయిమ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ షేర్స్ ని మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలంటే చాలా మంది వెనకాల తిరగాల్సి కూడా వస్తూ ఉంటుంది. బట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈవెన్ షేర్సే కాదు, ప్రీవియస్ గా మనం డివిడెండ్స్ అవి చెక్స్ రూపంలో వచ్చి ఇప్పుడు ఎవరైతే డిమాట్ అకౌంట్స్ అవి ఓపెన్ చేస్తున్నారో వాళ్ళకి డివిడెండ్స్ అనేవి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతున్నాయి. కానీ ప్రీవియస్ గా ఈ డివిడెండ్స్ అవి చెక్స్ రూపంలో వచ్చేవి కాబట్టి ఒకవేళ మన అడ్రస్ అది చేంజ్ అయితే ఆ చెక్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది. సో ఇటువంటి అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అండ్ షేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్వెస్టర్స్ క్లెయిమ్ చేసుకునేందుకు గాను మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు త్వరలోనే ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఫైనాన్షియల్ 24 బడ్జెట్ లో దీని రిలేటెడ్ గా ఆల్రెడీ ప్రపోజల్ అయితే పెట్టారు. సో ఈ ప్లాట్ఫామ్ ని ఇప్పుడు ఎంసీఏ త్వరలోనే లాంచ్ చేయబోతుందని, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్ అండ్ షేర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా క్విక్ గా క్లెయిమ్ చేసుకోవచ్చని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ పోర్టల్ ఏదైతే ఉందో దీనిలోని ఒక సెర్చ్ ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఐఈపీఎఫ్ఏ అంటే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ వాళ్ళ దగ్గర మన అన్క్లెయిమ్డ్ షేర్స్ అండ్ డివిడెండ్స్ ఏవైతే ఉండిపోయాయో వాటిని మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ చెక్ చేసుకున్న తర్వాత దానిలోనే ఇంకొక ఆప్షన్ కూడా వీళ్ళు ఇవ్వబోతున్నారు. ఆ ఆప్షన్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఈ షేర్స్ ని డివిడెండ్స్ ని మనం క్లెయిమ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉన్నది. ఈవెన్ గ్రీవియన్స్ వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ని ఆర్గనైజ్ చేయడం ద్వారా కూడా ఈ క్లెయిమ్ ప్రాసెస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ షేర్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ త్వరలోనే ఈ పోర్టల్ ని లాంచ్ చేసి 7 years పైబడినటువంటి అన్క్లెయిమ్డ్ షేర్స్ అండ్ డివిడెండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి కదా. సో వాటిని క్లెయిమ్ చేసుకోవడం అనేది త్వరలో ఈజీ కానున్నది. సో గవర్నమెంట్ ఎంత త్వరగా లాంచ్ చేస్తే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అంత బెనిఫిట్ కానున్నది. నెక్స్ట్ లాయిడ్స్ గ్రూప్ యొక్క హోల్డింగ్ కంపెనీ అయినటువంటి లాయిడ్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ప్రీవియస్ గానే వీళ్ళ గ్రూప్ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వీళ్ళ అసోసియేట్ కంపెనీ అయినటువంటి లాయిడ్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ లోని వీళ్ళు ఫ్రెష్ ఈక్విటీని ఇన్ఫ్యూజ్ చేయడం ద్వారా స్టేక్ ఎక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ లాయిడ్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ లోని వీళ్ళు 110 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 60.38% స్టేక్ ఎక్విజిషన్ అన్నది కంప్లీట్ అయిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కొత్తగా ఈ ఫండ్స్ ఇన్ఫ్యూజ్ చేయడం ద్వారా లాయిడ్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా డెట్ ఫ్రీ కంపెనీగా మారిందని, ఈ ఆల్ క్యాష్ డీల్ వలన లాయిడ్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ యొక్క ఆపరేషన్స్ నియర్ అండ్ మీడియం టర్మ్ లోని చాలా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో లాయిడ్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీ ఒకవేళ గ్రో అయినట్లయితే అది లాయిడ్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా పాజిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లో వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత లాయిడ్స్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ లోని ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో నోవా అగ్రిటెక్ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఈ రోజు సెషన్ లో బిఎస్సి లోని 56 rupees కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 41 rupees. అక్కడి నుంచి ఈ స్టాక్ ప్రైస్ 58 rupees 79 పైసాకి పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 43.39% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ వాళ్ళు ఎల్ఎన్టీ మెట్రో దగ్గర నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని మాల్స్ ని అక్వైర్ చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో మనం చూసినట్లయితే ముసరంబాగ్ లో ఉన్నటువంటి ఈ గలేరియా మాల్ అండ్ పంజాగుట్ట ఎల్ఎన్టీ మెట్రో మాల్ తో పాటుగా మరికొన్ని మాల్స్ ని అయితే వీళ్ళు అక్వైర్ చేస్తారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఎల్ఎన్టీ దగ్గర నుంచి వీళ్ళు మాల్స్ ని అక్వైర్ చేసినట్లయితే ఎల్ఎన్టీ క్యాష్ వస్తుంది కాబట్టి అది ఎల్ఎన్టీకి పాజిటివ్. అండ్ అలాగే నెక్సస్ సెలెక్ట్ రీట్ ఉన్నది కదా, వీళ్ళ పోర్ట్ఫోలియోకి మరికొన్ని మాల్స్ యాడ్ అవుతాయి కాబట్టి దాని ద్వారా వీళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇది నెక్సస్ సెలెక్ట్ రీట్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ ఇంకా ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. వీటి దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ గా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్ని రకాల మొబైల్ ఫోన్ కాంపోనెంట్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీని 15% నుంచి 10% కి కట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో దీనిలో మనం చూసినట్లయితే సిమ్ ట్రే, స్క్రూస్ ఇటువంటివన్నీ మొబైల్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వీటిని జనరల్లీ మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువగా ఉండడం వలన అల్టిమేట్లీ ఇక్కడ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది కదా. ఈ కాస్ట్ ని తగ్గించినట్లయితే వేరియస్ కంపెనీస్ మన ఇండియాలోని మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి డిసిషన్ తీసుకున్నట్టుగా మనం
మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఇంపోర్ట్ డ్యూటీ కట్ చేయడం వలన మన కంట్రీలో మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి అది కొంత బెనిఫిట్ గా మనం అర్థం చేసుకోవచ్చు. లైక్ డిక్సన్ టెక్నాలజీస్, ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ ఇటువంటి కంపెనీస్ ఉన్నాయి కదా, ఇటువంటి కంపెనీస్ కి ఇది బెనిఫిట్ కానున్నది. సో ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ రెండు స్టాక్స్ లో కూడా కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు రెలిగేర్ లోని బ్లాక్ డీల్స్ జరిగాయి. ఈ బ్లాక్ డీల్స్ లోని నియర్లీ 4.4% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయింది. అండ్ ఈ బ్లాక్ డీల్ లోని డాబర్ యొక్క ప్రమోటర్ గ్రూప్ ఫ్యామిలీ అయినటువంటి బుర్మన్ ఫ్యామిలీ వాళ్ళే ఈ స్టేక్ ని అక్వైర్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రీవియస్ గా రెలిగేర్ లో వీళ్ళు స్టేక్ ని పెంచుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ బుర్మన్ ఫ్యామిలీ వాళ్ళు డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి రెలిగేర్ లోని 21% పైనే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లో 4.4% ఈక్విటీని కనుక వీళ్ళే అక్వైర్ చేసినట్లు రెలిగేర్ లో వీళ్ళ షేర్ హోల్డింగ్ 25% కన్నా పెరగనున్నది. ఈ బ్లాక్ డీల్ బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అప్డేట్ అయినట్లయితే దీనిలో బర్మన్ ఫ్యామిలీ వాళ్ళే పార్టిసిపేట్ చేశారా లేదా అన్నది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఈ బ్లాక్ డీల్ లోని బుర్మన్ ఫ్యామిలీ వాళ్ళే పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు అని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో రెలిగేర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టైర్ కంపెనీస్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యూరోపియన్ కమిషన్ వాళ్ళు వేరియస్ టైర్ కంపెనీస్ కి చెందినటువంటి ప్రిమిసెస్ లోని ఇన్స్పెక్షన్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ ఇన్స్పెక్షన్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఈ టైర్ కంపెనీస్ అన్ని కూడా ప్రైస్ రిలేటెడ్ గా కోఆర్డినేట్ అయినట్లుగా వీళ్ళ కన్సర్న్స్ ని రైజ్ చేస్తూ ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫైనల్లీ యూరోపియన్ కమిషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్స్పెక్షన్ లోని ఎటువంటి అవుట్కమ్ వస్తుంది అన్నది మనం చూడాలి. ఈ యూరోపియన్ యూనియన్ మన ఇండియన్ టైర్ మేకర్స్ లైక్ అపోలో అండ్ బాలకృష్ణ ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ కి చాలా ప్రాఫిటబుల్ మార్కెట్స్. ఒకవేళ యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి ఈ ప్రైసింగ్ రిలేటెడ్ గా ఏమైనా కన్సర్న్స్ రైజ్ అయ్యి వీళ్ళ ప్రైస్ అది తగ్గించవలసి వచ్చింది అనుకోండి, అవి ఈ కంపెనీస్ కి కొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఇప్పటి వరకు దీని అవుట్కమ్ అయితే రాలేదు. ప్రెసెంట్ అయితే ఇన్స్పెక్షన్ నడుస్తుందని చెప్తున్నారు. ఫైనల్లీ వీటి రిలేటెడ్ గా ఎటువంటి అవుట్కమ్ వస్తుందో మనం చూడాలి. అండ్ ఈ టైర్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా వీటి రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు కదా. ఇప్పుడు వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన కేపీఐ ఎనర్జియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్ సెగ్మెంట్ లోని స్కైవిన్ పేపర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి 5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆర్డర్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్ లో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని మల్టిపుల్ ట్రెంచెస్ లో ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు సెటప్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పవర్ జనరేషన్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీ వాళ్ళకి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ తోని ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు మహారాష్ట్రలోని 1 మిలియన్ టన్స్ పర్ యానం కెపాసిటీ గల గ్రీన్ హైడ్రోజన్ అండ్ డెరివేటివ్స్ యొక్క ప్లాంట్స్ ని మహారాష్ట్రలో సెటప్ చేయబోతున్నారు. అండ్ వీటితో పాటుగా 2 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ అండ్ 5 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని కూడా వీళ్ళు సెటప్ చేయబోతున్నారు. ఈ టోటల్ ప్రాజెక్ట్స్ కి గాను వీళ్ళు నెక్స్ట్ 5 ఇయర్స్ లో మహారాష్ట్రలో అప్రాక్సిమేట్లీ 80,000 crores వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా కంపెనీ చెప్తుంది. సో ఇలా ఇన్వెస్ట్ చేసి కొత్త ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయడం ద్వారా వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ ని వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా. దీనిలో భాగంగానే ఇప్పుడు మహారాష్ట్రలోని ఎన్టీపీసీ వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ అయితే పెంచుకున్నారు. నెక్స్ట్ పెట్ వేస్ట్ రీసైక్లింగ్ కంపెనీ అనేటువంటి గణేష ఈకోస్పేర్ వాళ్ళు క్యూఐపీ రూట్ లో ఫండ్ రేస్ చేయబోతున్నారు. యాక్చువల్లీ క్యూఐపీలో వీళ్ళు 350 crores వరకు ఫండ్ రేస్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఈ క్యూఐపీని వీళ్ళు ఈ రోజు లాంచ్ చేశారు. ఈ క్యూఐపీలో వీళ్ళు ఈచ్ షేర్ ని 995 రూపీస్ 6 పైసా చొప్పున ఇష్యూ చేయబోతున్నారు. ఫర్దర్ గా దీనిపైన 5% వరకు కూడా డిస్కౌంట్ ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళు క్యూఐపీ రూట్ లో ఈ ఫండ్ రేస్ చేస్తున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గణేష ఈకోస్పేర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కేఎఫ్సీ అండ్ పిజ్జా హట్ లాంటి క్విక్ చైన్ రెస్టారెంట్స్ ని ఆపరేట్ చేసేటువంటి దేవియాని ఇంటర్నేషనల్ వాళ్ళు ఆర్కే అసోసియేట్స్ అండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిసి దేవియాని ఆర్కే ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ జాయింట్ వెంచర్ లోని దేవియాని ఇంటర్నేషనల్ వాళ్ళు 51% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. ఈ జాయింట్ వెంచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జాయింట్ వెంచర్ ద్వారా వీళ్ళు రైల్వే స్టేషన్స్ లోని ఫుడ్ కోర్ట్స్, స్టాండ్ అలోన్ ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్స్ అండ్ అలాగే లాంజెస్ వంటివి డెవలప్ చేసి ఆపరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా రైల్వే స్టేషన్స్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో దేవియాని ఇంటర్నేషనల్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి పారస్ డిఫెన్స్ వాళ్ళు రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పారస్ డిఫెన్స్ వాళ్ళు డిఆర్డిఓకి చెందినటువంటి ఐఆర్డిఈ అంటే ఇన్స్ట్రుమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతోని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లైసెన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ ఐఆర్డిఈ వాళ్ళు డెవలప్ చేసినటువంటి రిమోట్ కంట్రోల్ బోర్డర్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీని పారస్ డిఫెన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఈ టెక్నాలజీ వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మన బోర్డర్ ఏరియాస్ అండ్ అలాగే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఇక్కడ శత్రువులు మన కంట్రీలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తుంటారు. సో అలా ఎంటర్ అవడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళని ఈజీగా ఈ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా గుర్తుపట్టచ్చు. పారస్ డిఫెన్స్ వాళ్ళకి ఈ టెక్నాలజీ రావడం వల్ల ఈ టెక్నాలజీని యూజ్ చేసి మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ కోసం వీళ్ళు ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో పారస్ డిఫెన్స్ వాళ్ళకి కొత్తగా ఈ టెక్నాలజీ యాడ్ అవుతుంది కాబట్టి అది కంపెనీ రిలేటెడ్గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్లో పారస్ డిఫెన్స్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ పారస్ డిఫెన్స్ వాళ్ళు డిఆర్డిఓకి చెందినటువంటి ఐఆర్డిఈ వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ని కూడా విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 53 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఆప్టికల్ పెరిస్కోప్స్ డిజైన్, ఆప్టిమైజేషన్, ఫ్యాబ్రికేషన్ అండ్ క్వాలిఫికేషన్ చేయబోతున్నారు. అండ్ వీటిని వీళ్ళు ఫైనాన్షియల్ 25 కల్లా డెలివరీ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ విండ్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి సుజ్లాన్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ క్వార్టర్ లో వీళ్ళ వాల్యూమ్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఫ్లాట్ గా ఉన్నాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ నెట్ రెవెన్యూలోనూ మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 78 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 102 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 203 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా సుజ్లాన్ వాళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లో సుజ్లాన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో 7.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ సేల్స్ లో 14.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో 48.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 33% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ వీళ్ళ సేల్స్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. అండ్ దాంతో పాటు ఎంప్లాయ్ కాస్ట్ తగ్గడం అండ్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడంతో ఓవరాల్ గా మనకి వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లోను, ఆపరేటింగ్ ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతున్నా ఈ రోజు సెషన్ లో స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడలేదు. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ మార్కెట్ ఏ లెవెల్లో అయితే ఈసారి క్వార్టర్ నెంబర్స్ ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిందో అదే లెవెల్లో వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. దాంతోనే స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడలేదు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి మారిఫన్ ల్యాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 28% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 151% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఏకంగా 256% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 19 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 35 crores కి పెరిగింది. ఈ క్వార్టర్ 3 లోని వీళ్ళ ఏపీఐ టోటల్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఏపీఐ ఎక్స్పోర్ట్స్ లోని 31% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ డొమెస్టిక్ బిజినెస్ లోని జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ వీళ్ళ మెడికల్ డివైసెస్ రెవెన్యూస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఫార్ములేషన్ బిజినెస్ రెవెన్యూస్ లోని 40% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 13% పైనే పెరిగింది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ నెంబర్స్ వచ్చి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ గ్లోబల్ డిపాజిట్స్ లోను, గ్లోబల్ అడ్వాన్సెస్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని 10.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లోని 38.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ నెంబర్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ కాసా డిపాజిట్స్ లో కూడా 4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాసా రేషియోలో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ అనదర్ ఫార్మా కంపెనీ అయినటువంటి సన్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ టాప్ లైన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు.
ఈవెన్ ప్రాఫిట్స్ లో కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు సన్ ఫార్మా వాళ్ళ బోర్డ్ ₹8.50 ఇంటర్మ్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. సన్ ఫార్మా వాళ్ళు ఈ క్వార్టర్ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో సన్ ఫార్మా స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ మదర్స్ అండ్ సుమి వైరింగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 46% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 58% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 155 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 167 crores కి పెరిగింది. అండ్ వీళ్ళ కస్టమర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కి సపోర్ట్ చేసేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. అండ్ న్యూ ఏజ్ ఇన్నోవేషన్ క్యాపబిలిటీస్ పైన కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నామని అన్ని రకాల పవర్ ట్రైన్ రిక్వైర్మెంట్స్ కి వీళ్ళు సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో మదర్స్ అండ్ సుమి వైరింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 3.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ గ్రాస్ ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా ఈ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కాకపోతే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇంట్రెస్ట్ కాస్ట్ పెరగడంతో పాటు డిప్రిసియేషన్ కూడా పెరగడంతో ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి దాంతోనే ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలోని 94% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 90 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 10 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు విచ్ ఇస్ గుడ్. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని 101% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇది ప్రాఫిట్ ఆఫ్టర్ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని 594% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఏవో డెబిట్ అయినట్టునే అవేంటో ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ క్వార్టర్ లో వీళ్ళకి దగ్గరగా 32 crores ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో డెబిట్ అయ్యాయి. ఈ 32 crores ఎక్సెప్షనల్ ఐటమ్ ఏంటంటే వీళ్ళు ఒక సప్లైస్ అగైనిస్ట్ గా క్లెయిమ్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా 32 crores ప్రొవిజన్ తీయడం జరిగింది. సో ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ లేకపోయి ఉండుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని ఇంకా మంచి గ్రోత్ కనపడి ఉండేది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని పిరామిల్ ఫార్మా వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో పిరామిల్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 76% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 70% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 98% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 52 basis points డ్రాప్ కనపడుతుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం 96 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో కూడా బాగానే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 32 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 45 crores కి పెరిగింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ప్రీవియస్ గా ఎక్స్పాన్షన్ రిలేటెడ్ ఏవైతే అనౌన్స్మెంట్స్ చేశారో వాటి యొక్క ప్రోగ్రెస్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని కేన్స్ టెక్నాలజీ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఆర్పీజీ గ్రూప్ కి చెందినటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 54% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 451% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు రెవెన్యూస్ లో డెలివర్ చేసిన గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ అంతగా పెరగలేదు. దాంతోనే మనకి రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 55.83 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 96.87 crores కి పెరిగింది విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళు కంటిన్యూస్ గా వీళ్ళకి వస్తున్నటువంటి ఆర్డర్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు కదా. ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు ఇప్పటి వరకు 12,850 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. దీనిలో డొమెస్టిక్ లో 61% ఆర్డర్స్ ఉన్నట్లయితే 39% ఆర్డర్స్ ని వీళ్ళు ఇంటర్నేషనల్ లోని విన్ అవడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్ బుక్ లోని ఏ సెగ్మెంట్స్ ఎంతెంత పర్సెంటేజ్ కంట్రిబ్యూట్ చేశాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళు వేరియస్ సెక్టర్స్ లోని వీళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు కదా. ఈ సెక్టర్స్ లోని క్వార్టర్ 3 లోని కీ హైలైట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రాణే గ్రూప్ కి చెందినటువంటి రాణే ఇంజిన్ వాల్వ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ రాణే ఇంజిన్ వాల్వ్స్ వాళ్ళు కంబషన్ ఇంజిన్
ఇంజిన్స్ కి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు దేర్ నెంబర్స్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1.8 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1.5 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 3.5 crores కి పెరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ప్రాఫిట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ తగ్గింది అండ్ అలాగే ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దీంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. దానివల్లనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని 137% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాసెస్ లో ఉంటే ఈ క్వార్టర్ కి వీళ్ళు మంచి ప్రాఫిట్స్ లోకి రావడంతోనే ఈ రోజు సెషన్ లో రానే ఇంజిన్ వాల్వ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.